ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలీక అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా, భూ సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా, ప్రధానంగా మీకు ఏదైనా స్థలం కానీ మరియు గృహం కానీ అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ప్రాపర్టీ లాగా ఉంది, ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ రావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ, భూ సంబంధమైన తగాదాలు కానీ ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గరించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. గోచారించే ఎటువంటి లాభాలు కలుగుతాయి. ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా మీకు అనిపిస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ రకంగా అనిపిస్తుంది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి. వారాహిదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ కుబేర శాంతి సమాధి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనయోగం ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి కానీ, భూ సంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి, గృహయోగం సిద్ధించడానికి, సొంతిల్లు లభించడానికి, విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవడం జరుగుతుంది. పరిష్కారం కూడా చెప్తాం. మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు రాజయోగం సిద్ధించడానికి, ధనయోగం సిద్ధించడానికి, వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి. దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. రత్నశాస్త్ర ప్రకారంగా లగ్నవశాత్తు కూడా చెప్పడం జరుగుతుంది. విశ్లేషణాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా ఏంటంటే ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి, ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం మీ జాతకం మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది. జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ జన్మ జాతకాన్ని మరియు గోచార చక్రాన్ని రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి. తద్వారా ఏ గ్రహాలంతా కూడా యోగకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది. అఖండ లాభాలు సిద్ధించడానికి, అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి, మహాలక్ష్మి దేవి అనుగ్రహం వల్ల లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి, గజకేసరి యోగం సిద్ధించడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారరీత్యా గ్రహ యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది. మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం, కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవానుడు సంచారం చేస్తున్నారు. గోచారరీత్యా ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు, బుధుడు, అంగారకుడు సంచారం, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ ఒక బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ 18, 19 తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా 48 రోజుల దాకా కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం, అధికంగా బలంగా ఉండడం మీకంతా కూడా రాజయోగానికి కారణం. బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరూప దృష్టి అంతా కూడా పంచమ స్థానము, సప్తమ స్థానం, నవమ స్థానం మీద పడతా ఉంది. ఈ రాశుల వాళ్ళకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది. శనీశ్వరుడు అంతా కూడా ధనుసు రాశిని చూడడం, త్రిపాద దృష్టితోటి 3వ రాశిని కూడా చూడడం జరుగుతుంది. ఈ యొక్క వృషభ రాశిని అంతా కూడా దృష్టి అనేది పడుతూ ఉంది. తద్వారా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్నా, భూలాభాలు సిద్ధించడాలన్నా, భూమిని అమ్మకం చేయాలన్నా, గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ కానీ మరి ఫ్లాట్ కానీ మరియు ఇండివిజువల్ హౌస్ అయినా కానీ దాన్ని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు చేయాలి. భూ సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండాలి. ప్రధానంగా బుధుడు, శుక్రుడు మరియు అంగారకుడు, చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి. భూ సంబంధమైన లాభాలు గరించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి. లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు లగ్న ప్రకారంగా రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి లేదా జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా లగ్న చక్రవశాత్తు కానీ రాశి లగ్నవశాత్తు కానీ రాశి నుంచేనే కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి. మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి, భూమి లాభాల గురించి చెప్తూ ఉంటుంది, స్థిరాస్తి గురించి చెప్తుంది. ప్రధానంగా చతుర్థ స్థానము, పంచమ స్థానము, ద్వితీయ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగంగా ఉండాలి. భూ సంబంధమైన భూమిత్రుడు కావాలన్నా అంగారక గ్రహం అంతా కూడా యోగంగా ఉండాలి. కుజభగవానుడు యోగంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అంగారకుడు ఉచ్చస్థానంలో మకర రాశిలో సంచారం చేస్తే కనుక అఖండమైన భూ సంబంధమైన వ్యాపారాలంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యువకరంగా ఉండాలి, శుక్రుడు కూడా యువకరంగా ఉండాలి. బృహస్పతి కూడా రాజయోగ కారకుడు, శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి, మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట. అక్కడ మీరు రాజయోగాన్ని ఇచ్చే గ్రహంగా మారడం జరుగుతుంది. ఇక్కడ శుక్రభాగం నీచస్థానంలో సంచారం చేస్తున్నారు కావున ఎప్పుడైతే ఇంకా శుక్రభాగం నాడు కొంచెం స్వరాశిలో తురాశిలో ప్రవేశం చేస్తారో మీకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. అంగారకుడు కూడా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృశ్చిక రాశికి మారడం వల్ల 45 రోజుల తర్వాత మీకు అంతా కూడా జోకరంగా ఉంటుంది. ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, భూమిని అమ్మాలన్నా కొనాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి, పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. భూ సంబంధమైన తగాదాలు కానీ, కోర్టు కేసులు కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి. మీకు జాతకం చూసి విశ్లేషణ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది. ప్రధానంగా రత్నశాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది. యంత్రము మంత్రము తంత్రంతో మీకంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికతులు చేసుకోవడం మరియు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, భూగోరాహస్వామి మూలమంత్ర సహితంగా భూసూక్త హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు, భూమి తగాదాలంతా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి, ఈతి బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి జాతకులకి భూ సంబంధమైన విషయంలో ఏకంత సమస్యలు ఉంటే కనుక ఏదైనా ప్రాపర్టీ సేల్ అవ్వాలి, మంచి అమ్మకం అవ్వాలి, అమ్ముడుపోవాలి, మంచి ధరకి అమ్ముడుపోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మేము చెప్పిన పరిష్కారం ఆచరించండి. ప్రధానంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఈ పరిష్కారం అంతా కూడా ఆదివారం కానీ, సోమవారం కానీ, మరియు మంగళవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ ఆచరించాలి. ఈ యొక్క పౌర్ణమి వేళల్లో కానీ ఆచరించాలి. తద్వారా మీరంతా కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల మీకు ప్రాపర్టీ సేల్ అవుతుంది. ప్రాపర్టీ అనేది ల్యాండ్ అయినా కావచ్చు, అపార్ట్మెంట్ అయినా కావచ్చు, ఇండివిజువల్ హౌస్ అయినా కావచ్చు, ఫ్లాట్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరన్నా కానీ తొందరగా సేల్ అవ్వాలి, తొందరగా ప్రాపర్టీ మీకంతా కూడా అమ్ముడుకోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దాంట్లో ఈ వస్తువులు, విశేషమైన వస్తువులంతా కూడా ఈ యొక్క దాన్ని మూటలాగా చేసుకుని ఉత్తర దిక్కు భాగంలో కానీ, ఈశాన్యంలో కానీ, తూర్పు భాగంలో కానీ ఒక మూట పెట్టేసి అక్కడ పెట్టేసి వదిలేసేయండి. ఈ యొక్క తర్వాత రోజు వెళ్ళి దాని ప్రాపర్టీ దగ్గర అయినా కానీ మీరేం చేయాలంటే, ల్యాండ్ అయితే కనుక ఒక గుంతలాగా తువ్వేసి నేను చెప్పిన వస్తువులన్నీ కూడా మూటలాగా కట్టేసి, జాకెట్ కూడా మూటలాగా కట్టేసి గుంత అంతా కూడా తవ్వేసి దాంట్లో అంతా కూడా భూమిలో అంతా కూడా పాత పెట్టడం వల్ల శీఘ్రంగా ప్రాపర్టీ సేల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క తెల్ల ఆవాలు మరియు శనగలు కానీ, మరియు మీరు ఏం చేయాలంటే ఇది ఒక వెండి రేకు లాంటిది ఒకటి తీసుకోండి. తర్వాత లవంగాలు తీసుకోండి, 24 లవంగాలు తీసుకోండి. పసుపు కొమ్ములు అన్నీ కూడా ఒక 6 పసుపు కొమ్ములు, 6 ఇలాచీలు, తర్వాత పచ్చకర్పూరం, ఇవన్నీ వస్తువులంతా కూడా తీసుకొని కొంచెం గంధం అంతా కూడా చిలకరించేసి ఒక పసుపు రంగు గుడ్డలో అంతా కూడా ఈ యొక్క ఎరుపు రంగు గుడ్డలో అంతా కూడా మూటలా కట్టేసి మీరంతా కూడా ఈ మూటనంతా కూడా ఈ యొక్క కులదేవంగా భావించేసి మీరంతా కూడా భూమాతకి, మహాలక్ష్మీదేవికి, మణిదీపేశ్వరి జగన్మాతకి అంతా కూడా నమస్కారం చేసుకొని ఈ యొక్క ప్రాపర్టీ అంతా కూడా తొందరగా సేల్ అయ్యేటట్టు మాకంతా కూడా అనుగ్రహించాలి. ఈ ఆస్తి అంతా కూడా అమ్ముడుపోవాలి, మాకంతా కూడా మాకు ఈ ఆస్తి అమ్ముడిపోతేనే మా జీవితం బాగుంటుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిష్కారాన్ని ఆచరించండి. 4 వారాల లోపల ఈ ప్రాపర్టీ సేల్ అనేది జరుగుతుంది. మీ కులదేవత ఆరాధన విశేషంగా చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సిద్ధిస్తాయి. ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించడం వల్ల ఆర్థిక కష్టాలంతా కూడా బయటపడి అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి దేవికి అంతా కూడా తామర పూలతో విశేషంగా యజ్ఞాధికతలు ఆచరించుకోవడం, విశేషంగా మహాలక్ష్మి కవచాన్ని వేయడం కానీ చేస్తూ ఉండడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. దీపావళి రోజున విశేషంగా మీ ఇంట్లో అంతా కూడా బెల్లం పర్వాణాన్ని మహాలక్ష్మి దేవిని నివేదన చేయడం వల్ల రాజయోగ కారణం అవుతుంది. గజకేసరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి మార్పు అంతా కూడా మీకు అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. కావున ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి మార్పు వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి, మిథున రాశి జాతకులకి అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి సహస్రనామాన్ని ప్రతినిత్యం కూడా 3 సార్లు చదువుకోవడం అష్టేశ్వర ప్రాప్తి వెళ్ళడానికి, ఆర్థికమైన ఉన్నస్థితి వెలగడానికి ఆస్కారం ఉంటుంది. భూ సంబంధమైన వ్యాపారాలంతా కూడా మీకు రాజయోగ కారణమవుతుంది. కావున మీరు ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని చదువుకుంటూ ఉండండి. అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. గోమాత సేవ చేసుకోవడం, ఉలవలు, బొబ్బర్లు, శనగలంతా కూడా నానబెట్టినవి గోపాతకంతా కూడా సమర్పించడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఓం హ్రీం మణిదీపేశ్వర్యై నమః అని నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.